ఇక 2023 చరిత్రలో కలిసిపోనుంది. మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలు కానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్ధమయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, పోలీస్ స్టేషన్స్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ అనలైజర్స్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపడుతున్నారు. మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు పోలీసులు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆల్కహాల్ కంటెంట్ ని బట్టి చర్యలు తీసుకోనున్నారు. ఇక 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 3 కమిషనరేట్లలో మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈవెంట్స్ జరిగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, సైఫాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు. ఇక ఓఆర్ఆర్పై ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతిస్తారు. నగరంలోని లంగరౌజ్, బేగంపేట్ ఫ్లైఓవర్ మినహా ఇక అన్ని ఫ్లైఓవర్స్, ట్యాంక్ బ్యాండ్, నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి 1 గంటల వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా, నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే, ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్లకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి సమస్యకు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి. ఆ వేళలు అంటే నిర్ణీత వేళలు కావచ్చు, ఆ ఈవెంట్లో వాళ్ళు మ్యూజిక్ అది పెడితే దాంట్లో వచ్చే సౌండ్ ఎన్ని డెసిబెల్స్ ఉండాలి, పక్క వాళ్ళకు, కాలనీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా, తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ, మైనర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటుంది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. సప్లైయింగ్ దోస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు ఖచ్చితంగా దాన్ని నేరంలో భాగస్వాములు అవుతారు. అది చాలా పెద్ద నేరం. ఆ పెద్ద నేరంలో మీరు ఒకసారి ఇరుక్కున్నారంటే నిర్వాహకులు ఎవరైనా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పబ్, రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇవన్నిటికీ కూడా ఆస్కారం ఇవ్వకుండా పరిమితుల్లో అందరం కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇక రోడ్ల మీద తిరిగే యువకులకు బైక్స్ కానీ, కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే, తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి ఒక మీ
మీ స్నేహితుడిని ఎవరైనా డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి.